ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముఖంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీ ఇంత పెద్ద ఘన విజయం అయినందుకు మా ముస్లిం సోదరుల తరపున ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక్క విషయం అన్నా, చాలా మంది వైసీపీ నాయకులు, వైసీపీ కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న. వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి గోటి వరకు ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు. అదైతే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు. బాయ్ బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటారు, లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే, వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను, వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో, లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో, కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతోపాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవాళ్ళు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇక్కడ నిలబడ్డామన్నా. ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్నా. సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న. మన పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన సీన్ కానీ, మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో సినిమాలో మేము చూసిన విధంగా అయితే ని కించపరిచినట్లుగా ఏ మాత్రము గాని ఇందులో లేదన్నా. ఏది జీజీ ట్యాక్స్ కట్టాలి హిందూగా బతకాలంటే ఇది మన చరిత్ర చెప్తుంది. ఇది ఎవిడెన్స్, మన చరిత్ర చెప్తుంది. మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఇలాంటి ఉన్నప్పుడు మొఘల్ రాజు, అందులో కూడా అందరూ మొఘల్ రాజుల గురించి, ఓన్లీ ఔరంగజేబు అనే ఒక కిరాతకుని గురించి మాత్రమే చూపించి ముస్లింస్ ను మాత్రం ఏ మాత్రం కించపరిచే విధంగా సినిమాలో లేదు. చక్కగా ఉంది. మనం సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో చూసినట్లు ఏ మాత్రం కించపరిచినట్టు లేదన్నా. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇద్దరు కూడా సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాము. సినిమాలో మనకి పెట్టిన ఎమోషన్స్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రాఫ్ చేసిన ఆ ఫైట్, ఎక్కడైతే ఒక హిందూ ఒక గర్భవతిని వాళ్ళు ఏ విధంగా అట్రాసిటీ చేసేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపాడేది, ఇలాంటివన్నీ సీన్లన్నీ చాలా చక్కగా ఉన్నాయన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. మనకు సోషల్ మీడియాలో చూపించేంత నెగిటివ్గా అయితే ఏమీ లేదు. అందరూ తప్పనిసరిగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. For more videos like this, subscribe Big TV channel.